అన్నా ఇప్పుడే తండేల్ సినిమా వస్తున్నా ఒకేసారి చందు మొండేటి గారి హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్. చాలా రోజులుగా మంచి కంటెంట్ సినిమా అయితే చూస్తున్నా. నాకే చాలా హ్యాపీ ఎందుకంటే మనం చాలా సినిమాలు చూస్తున్నా. ప్రతి సీజన్ అది ఏరా బోర్ కొట్టకుండా అసలు సాయి పల్లవి నాగ చైతన్య అసలు నాగ చైతన్యకి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే అసలు అన్న ఎన్నో సినిమాలు తీసాడు కానీ దీంట్లో యాక్టింగ్ చూస్తే అసలు హీరా కొట్టేసిండు. అసలు మాస్ అంటే విశ్వరూపం చూపించేసిండు ఆయన. ఇంకొకటి సాయి పల్లవి గారి యాక్టింగ్ గురించి ఒక్క మాటలో ఏం చెప్తామన్నా అసలు హైలైట్స్ అంటే స్ప్రింగ్ ఎగ్రెట్ ఎగురుతాయి. ఎందుకంటే నాగ చైతన్య అండ్ సాయి పల్లవి ఇద్దరి వాళ్ళు అసలు వాళ్ళిద్దరి లవ్ స్టోరీ ఎమోషనల్ కళ్ళ నీళ్ళు ఆగవని అసలు అంటే వాళ్ళిద్దరి కెమిస్ట్రీ ఏదో తెలియదు కానీ వాళ్ళిద్దరు బెస్ట్ జోడి అని చెప్పుకోవచ్చు. నాకే చాలా బాగా అనిపించింది. అండ్ శ్రీకాకుళంలో అంటే శ్రీకాకుళంలో మత్స్యకారుల కష్టాలు ఎలా ఉంటుంది సినిమాలో అయితే కళ్ళకి కట్టినట్టు చూపించింది. నాకే చాలా బాగా నచ్చింది. అండ్ పాకిస్తాన్ కి ఇండియాకి బార్డర్ లో అంటే వాళ్ళ బార్డర్లు వెళ్తే వాళ్ళు ఎంత హింసించిందో అంటే తండేల్ వాళ్ళని ఎట్లా హింసించిందో శ్రీకాకుళం వాళ్ళని క్లియర్ కట్ గా మన కళ్ళకి కట్టినట్టు చూపించింది భయ్య. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక సినిమాలో భయ్య దేశభక్తి లవ్ స్టోరీ ఫ్యామిలీ అసలు దీనికి మొత్తానికి ఇంత మంచి స్టోరీ తీసుకొని చందు మొండేటి గారు తీసి చూసిన ప్రతి ప్రేమ్ మాత్రం సూపర్. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు మ్యూజిక్ అంటే గుర్తొచ్చిందన్న బుజ్జి తల్లి సాంకి అన్న అసలే కళ్ళ నీలాగా ఉన్న ప్రతి ఒక్కరి సినిమా చూస్తే ఏడుసారన్న అంత మంచి సినిమా అన్న. చాలా రోజులు ఒక మంచి కంటెంట్ లో సినిమా అయిపోతుంది. ఒకటే సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అంతే. పెళ్లి చేసుకుంటే అదృష్టంగా కలిసి వస్తుంది అంటే ప్రభుత్వాలకు చిన్న వినపం ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకి సముద్రంలో కూడా టవర్లు ఎంచాలి. ఎందుకంటే టవర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి సినిమా చాలా బాగుందన్న. ప్రతి ఒక్కరు చూడండి. అవుతాను ఈ సినిమా ఈజీగా అవుతుంది. ఎందుకంటే ముగ్గురు కోసం చెప్పుకోవచ్చు. ఒకటి చందు మొండేటి గారు, రెండు నాగ చైతన్య గారి యాక్టింగ్, మూడు సాయి పల్లవి పోస్ట్. ఈ సినిమా చాలా బాగుంది. ఎక్కడ మిస్ లేదు సినిమాలో. అందరూ ఆకట్టుకునే విధంగా అయితే సినిమా ఉంది. ప్రతి ఒక్కరు చూడండి. అవుట్ ఆఫ్ రేటింగ్ 3 వరకు వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఒక నిదర్శనం లాగా అంటే చైతు గారికి డాన్స్ రాదని ఎవరైతే అంటారు నమో నమ శివాయ సాంగ్ చూడండి మీకు అర్థమవుతుంది చైతు గారి పెర్ఫార్మెన్స్ అంటే ఏంటంటే ప్రేమంలో ఒక సీన్ ఉంటది. శృతి హాసన్ గారి పేరు గుర్తుపట్టినప్పుడు ఎమోషనల్ గా ఆయన ఏడిపిస్తారు మనని. కానీ అందులో కొంతవరకే కనెక్ట్ అవుతాం. బట్ వెడ్డింగ్ కార్డ్ చూసినప్పుడు ఆయన ఇచ్చే పెర్ఫార్మెన్స్ ఉంటది భయ్య. నార్మల్ గా ఏడుపు రాదు. బట్ నాలాంటి వాడికి ఒక ఏడుపు వచ్చే సన్నివేశం లాగా తీసారు. అది చైతు గారి పెర్ఫార్మెన్స్ చూసి ఆయన ఏడుస్తుంటే మనకు కూడా ఏడుపు వస్తుంది. అలాంటి ఏడ్చాను భయ్య. చైతు గారి పెర్ఫార్మెన్స్ క్లైమాక్స్ లాస్ట్ 20 minutes లో ఆ వెడ్డింగ్ కార్డ్ సీన్ నాకు అంటే కళ్ళమని నీళ్ళు వచ్చాయి. చైతు గారు ఏడుస్తుంటే మనకు ఏడుపు వస్తుంది. సాయి పల్లవి గారు ఏడుస్తుంటే నార్మల్ గా అందరికీ ఎమోషనల్ అవుతాం. బట్ చైతు గారు 101 పర్ఫార్మెన్స్ అనమాట. 101% ఇచ్చేసారు. నిజంగా చైతు కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్. అండ్ సినిమా దొల్ల కొట్టేసింది ఒక మాటలో చెప్పాలంటే. క్లైమాక్స్ లాస్ట్ 20 minutes లో అసలు అది. అండ్ ఇంటర్వెల్ లో వాటర్ సీక్వెన్స్ ఏదైతే ఉందో చైతు గారి పెర్ఫార్మెన్స్ నిజంగా మాకు అక్కినేని ఫ్యాన్స్ కి చైతు విల్ బి ద దేవరా. 100 కాదు 200 కోట్లు ఫిబ్రవరి నెలలో ఇప్పటిదాకా ఉన్న సినిమాలు ఏమో తెలియదు కానీ ఫిబ్రవరి నెలకి నెంబర్ 1 సినిమాగా తండేలు ఉండబోతుంది ఇక్కడి నుంచి అనేది అయితే క్లియర్ గా చెప్పొచ్చు. 200 పైన కొట్టేస్తుంది. చాలా పోటాపోటీగా అసలు. ఎందుకంటే శ్రీకాకుళం స్లాంగ్ పట్టుకుని చేయడం అనేది అంత ఈజీ కాదు. బట్ ఆ స్లాంగ్ ను పట్టుకుని జనాల్ని ఆడియన్స్ ని మెప్పించి 2.5 గంటలు కూర్చోబెట్టి నిజంగా సినిమా ఇలాంటి సినిమా ఇచ్చారు అంటే పోటాపోటీ కాదు. ఇద్దరు 100%. బట్ చైతు గారు ఆ క్లైమాక్స్ పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో 101 సాయి పల్లవినే డామినేట్ చేసినట్టుగా అనిపించింది. అసలు అది అక్కినేని ఫ్యాన్స్ కి పండుగ. నిజంగా సంక్రాంతికి వచ్చుంటే ఇది వేరేలా ఉండేదేమో. బట్ ఫిబ్రవరికి కూడా ఇది నెంబర్ 1 సినిమాగా ఉండిపోతుంది. మల్టీప్లెక్స్ సినిమా అని చెప్పుకోవచ్చు. చూడండి ఇట్లా థియేటర్ ని మనం చాలా నాకైతే కళ్ళలోంచి నీళ్లు గారాయి. అలానే సెంట్రల్ జైల్లో మనోళ్ళు ఇరుక్కున్నప్పుడు పాకిస్తాన్ లో ఇరుక్కున్నప్పుడు నేను ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యా. నాకు యాంగ్జైటీ వచ్చేసింది. వీళ్ళు ఎలా వస్తారు బయటికి, ఏం చేస్తారు, ఏం జరుగుతుంది, మన గవర్నమెంట్ ఏం చేస్తుంది, వాళ్ళు సెంట్రల్ జైల్లో అన్ని కష్టాలు పడుతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళని ఏం చేస్తారు. ఎస్పెషల్లీ ఒక బుడ్డోడు ఇరుక్కుంటాడు అక్కడ. ఆ బుడ్డోడితో చిత్రహింసలు పెట్టిస్తారు. సో నేను ఎమోషనల్ గా ఫీల్ అయ్యా. సాయి పల్లవి యాక్టింగ్ నా చిత్ర యాక్టింగ్ హోరాహోరీగా ఉందంటున్నారు. సాయి పల్లవి గారి యాక్టింగ్ గురించి మనం మాట్లాడక్కర్లే. ఆవిడ ఇన్ని సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇన్ని సినిమాల నుంచి ఆవిడ స్క్రీన్ లో ఆన్ స్క్రీన్ డామినేషన్ మనం చూస్తూనే ఉన్నాం. ఆవిడ అలాంటి క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకుంటుంది. సో ఇది కూడా అలాంటి గ్రాఫిక్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే చాలా తక్కువ సీన్స్ ఉంటాయి. సో సముద్రం మీద ఆ ఉన్న గాడికి మాత్రం మంచి ఫైట్స్. ఓవరాల్ గా ఎంత రేటింగ్ ఇస్తాం? ఓవరాల్ గా నేను 2.75. ఓకే, థాంక్యూ. యాక్టింగ్ నాగ చైతన్య గారి యాక్టింగ్ ఇద్దరు పోటాపోటీగా చేసారు. సినిమా మాత్రం సూపర్ ఉంది భయ, బాగుంది. చందు గారికి కూడా అదృష్టం వచ్చింది.
హైలైట్ అంటే సముద్రంలో చిన్న పిల్లలు కాపాడుతాడు, అదొకటి హైలైట్ సీన్ ఉంటది. ఇంకొకటి పాకిస్తాన్ జైల్లోకి వెళ్ళినాక మాత్రం మన జెండా ఎగిరేస్తాడు, వాళ్ళకి ఉచ్చగోపిస్తాడు. పాకిస్తాన్ ఖైదీలకు కానీ పోలీసులకు మాత్రం సూపర్ ఉంటుంది సినిమా. ఎక్కడ వెనకడ చేయలేదు, ముందడు చేసిండు. ఇద్దరు ఈక్వల్. సినిమాకి ఒక అవార్డు కూడా వస్తుంది, పక్క అవార్డ్స్ వస్తాయి. హీరో హీరోయిన్ మధ్యలో డామినేషన్ సీన్స్ ఏం లేవు, బాగున్నాయి, సూపర్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. వాళ్ళిద్దరు కలిసినప్పుడు సీన్స్ బాగున్నాయి. ఎక్కడ సినిమా పోనీయలే భయ, ఓవర్గా పెట్టలేదు. విలేజ్ లో ఎట్లా లవ్ చేసుకుంటారు అదే మాదిరిగా మంచిగా పక్క నుండి మంచి లవ్ స్టోరీ నడిపించాడు. సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ చేస్తారు. 300 కోట్లు అయితే క్రాస్ చేస్తారు పక్క. సినిమా మాత్రం ఒక 10 days 15 days లో అయిపోతుంది పక్క. ఎందుకంటే సినిమా బాగుంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ హైలైట్. ఫస్ట్ హాఫ్ ఒక 5-10 minutes జస్ట్ స్లో అనిపిస్తుంది కానీ ఇరగదీసి. సినిమా సూపర్ హిట్ అంటే భయ్యా, బ్లాక్ బస్టర్. సూపర్ హిట్ భయ్యా, సినిమా బ్లాక్ బస్టర్, చింపేసాడు భయ్యా నిజంగా. ఏం యాక్టింగ్ భయ్యా, సాయి పల్లవి అయితే ఏడిపించేసింది భయ్యా 3 times. ఇంకా నేను ఇంకా అందులోనే ఉన్నాను, బయటికి రావాలి. ఇంకా దేశ గౌరవాన్ని నిలబెట్టే ఒక సీన్స్ అయితే ఉన్నాయి నిజంగా. ఒక పాకిస్తాన్ ఒకటి దగ్గరికి వెళ్ళి అక్కడ ఎన్నో చిత్రహింసలు పడినా సరే మన జెండాను నిలబెట్టాడు భయ నిజంగా. చాలా అంటే చాలా మంది ప్రతి ఒక్కరూ ఇది చూడాలి. ఎందుకంటే భారతీయుడిగా మీరు మంచి మూవీ మిస్ అవుతారంటే ఈ సినిమా భారతీయుడిగా చాలా బాగుంది. మనం సినిమాలో సమంత బాగుందా, ఈ సినిమాలో సాయి పల్లవి బాగుందా? నాగ చైతన్య పక్కకి సాయి పల్లవి. నేను అప్పుడు దాకా సమంత అనుకున్నాను కానీ ఒక్కసారి సాయి పల్లవి వస్తే ఎవరైనా సరే చూసిపోతారు. ఏం డాన్స్ భయ్యా, కుమ్మేష్ భయ్య ఒక జాతరలో ఒక సాంగ్ ఉంటది బాబోయ్ నిజంగా. స్టెప్స్ పెద్ద టర్నింగ్ పాయింట్ అంటే ఒకప్పుడు మన మహేష్ బాబుకి పోకిరి సినిమా ఎలా టర్నింగ్ పాయింట్, పవన్ కళ్యాణ్ కి ఖుషి సినిమా ఎలా టర్నింగ్ పాయింట్, మా చేదు బాబుకి తండేల్ సినిమా అనేది అలా టర్నింగ్ పాయింట్. ఎలా చూసుకున్నా సరే బ్రో, ఫస్ట్ డే 1000 కోట్లు దుల్లా కొట్టేస్తుంది బ్రో. మనోడు అప్పుడే చెప్పిండు ఆడియో లంచ్ లో, దాదా గుర్తెట్టుకో ఈ పాలి ఆట గురి తప్పేదేరే. ఫిబ్రవరి 7 తారీఖున రాజులమ్మ జాతరే, గల్లీ గల్లీలో వాడవాడలో మొత్తం బాక్స్ ఆఫీస్ దుల్లా కొట్టేస్తాడు మా వాడు. జై నాగ చైతన్య. ఇలాంటి మూవీ, ఇలాంటి అది రియల్ ఇన్సిడెంట్ తీసుకొని మామూలుగా ఇలా ఇంత పెద్ద హిట్ కొట్టడం నాట్ ఈజీ. చందుమణి రెడ్డి గారు నిజంగా యాడ్సప్ చెప్పాలి. ఆ సబ్జెక్ట్ కానీ అంతకుముందు మత్స్యకారులు అనేది ఎప్పుడో మన జనరల్ టాపిక్ లో ఎక్కడో ఒక్కోసారి వినబడుతుండేది. కానీ ఈ మూవీ చూస్తున్నప్పుడు మత్స్యకారుల గురించి కొంచెం ఏదో కొన్ని విషయాలు ఆలోచించేలా, గవర్నమెంట్స్ పనితీరు చాలా చక్కగా, నావికాదళం సముద్రంలో గస్తీ చాలా సూపర్ అనిపిస్తుంది. లవ్ స్టోరీ కానీ అంతకుముందు సమంతతో డివోర్స్ అయిన తర్వాత ఈయనకి నెగటివిటీ పెరిగిపోయింది కదా, మరి అదేమైనా పడుతుందా సినిమా మీద? ఇక్కడ పబ్లిక్ ప్లాట్ఫామ్ లో వచ్చాక నెగటివ్ ప్లస్ అన్ని ఉంటాయి. ఇంకా తప్పదు, ఎంత పెద్ద స్టార్ హీరోకు తప్పదు, ఎలాంటి హీరోకైనా తప్పదు. ఇంకా ఏదైనా ఒక నెగటివ్ కానీ ఏదైనా నెగటివ్ అని అది మూవీకి బజ్ క్రియేట్ అవుతుంది, కానీ ఎక్కడ నెగటివ్ అయితే క్రియేట్ అవుతుంది. ఖచ్చితంగా మూవీ అయితే కెరీర్ లో మంచి మైలు రాయి కెరీర్ లో. ఖచ్చితంగా రియల్ ఇన్సిడెంట్ గా ఖచ్చితంగా కనిపిస్తుంది. ఏదో కొంచెం ఏమో మన ఫైట్ సీన్ లో ఎక్కడో మనకు మామూలుగా అనిపిస్తుంది, ఒక మనిషి అంత బలంగా అంతమంది కొట్టాడు ఎక్కడో అనిపిస్తుంది. కానీ నార్మల్ రియల్ కొన్ని విషయాల్లో చాలా విషయాలు అన్ని విషయాలు రియల్ ఫీల్ వచ్చింది. ఎందుకంటే మనం మత్స్యకారులు ఎక్కడో కొన్ని సార్లే మన దిన లైఫ్ లో కొన్ని వింటుంటాం, కానీ ఈ మూవీ చూస్తున్నప్పుడు కొంచెం ఆలోచించేలా అనిపిస్తుంది. ఆ రియల్ ఫీల్ చాలా వచ్చింది. మనం నార్మల్ జర్నీలో తిరిగి వస్తామో లేదో, ఈ సముద్రం వెళ్ళేటప్పుడు నావికాదళం, సముద్రపు అలలు, ఎన్నో జీవులు, వాటిని అన్ని దాటుకుని వేటికి వెళ్ళడం చాలా సూపర్ ఉంది. ఒక కంట్రీలో ఏదో కేసులో ఇరుక్కుంటే తిరిగి రావడం కష్టం, అది పాకిస్తాన్ లో ఇరుక్కున్నప్పుడే ఎంత దారుణంగా ఉంటుందో మనం చూస్తాం. దాని కోసం ఫ్యామిలీ కానీ వరకు వెళ్తే మేబీ యాక్సెప్ట్ అయిపోవచ్చేమో, కానీ లవ్ స్టోరీ వరకు మనం అక్కడ హీరోస్ పేరు పెట్టాల్సిన అవసరం లేదు. వీటి వాటితో కంపేర్ చేయలేం, కానీ సినిమా వరకు చాలా బాగా యాక్ట్ చేశాడు. సో వాటి వరకు చాలా చాలా బాగుందండి. సో పర్సనల్ గా నేను చాలా కనెక్ట్ అయ్యాను, చాలా బాగా అనిపించింది. అండ్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి. వాటి వరకు నెక్స్ట్ లెవెల్ ఇచ్చాడు. ఒకప్పుడు మనకి డిఎస్పీ అంటే ఒక లవ్ స్టోరీస్ కి, ఒక సాడ్ బీజం కి మంచి పేరు ఉందో, ఆ మంచి పేరు ఈ సినిమా ఇంకా తెలుసుకొని అనిపించింది. మనకి ప్రీవియస్ గా పుష్ప 2 ఏదైతే వచ్చిన దాని మీద చాలా నెగిటివ్ వచ్చింది, కానీ ఈ మూవీకి వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వరకు నెక్స్ట్ లెవెల్ ఇచ్చింది. సో
100% తన న్యాయం అయితే చేశారు సినిమా. చంద్రకొండరెడ్డి గారి డైరెక్షన్ లెవెల్స్ ఎంతవరకు దీంట్లో ఉన్నాయి? ఎందుకో డైరెక్షన్ స్క్రిప్ట్ ఒకటి కొంచెం అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు, వాటి వరకు కొంచెం బాగా తీసుకుంటే బాగుండేది. కాకపోతే ఏంటంటే తన డైరెక్షన్ వాటిని నాగ చైతన్య యాక్టింగ్ అయినా, సాయిపాల్ యాక్టింగ్ అయినా, లేదా డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా సరే ఈ మూడు కంప్లీట్లీ డామినేట్ చేస్తారు తన డైరెక్షన్ కూడా. తను కూడా కొంచెం ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా స్క్రీన్ పై రాసుకుంటే బాగుంటుంది. ఎంత రియల్ స్టోరీ అయినా సరే వాళ్ళు చాలా వరకు సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు. సో ఇంకొంచెం మంచి చేంజెస్ చేస్తుంటే బాగుండేది అనిపించింది సెకండ్ హాఫ్. అంటే ఇది వ్యాలంటైన్స్ డే కి ప్రేమికులకి గిఫ్ట్ గా అనుకోవచ్చా? యా డెఫినెట్ గా అనుకోవచ్చు. ఎందుకంటే ఒక మంచి లవ్ స్టోరీ చూసాం అన్న ఫీల్ అయితే వచ్చింది. ఈ మధ్య లవ్ స్టోరీస్ అంటే ఏదో ఒక వల్గర్ సీన్స్ పెట్టేసి లిప్ లాక్స్ పెట్టేసి చెరగొడుతున్నారు. అలా కాకుండా ఒక మంచి సెటిల్ పర్ఫార్మెన్స్ తో ఒక మెచ్యూర్ లవ్ స్టోరీ తీసారన్న ఇదైతే వచ్చింది. చాలా బాగుంది లవ్ స్టోరీ. కానీ ఎలివేట్ చేయాలి కాబట్టి ఆ మినిమం ల్యాగ్ అనేది ఉంటది. ఖచ్చితంగా సినిమా రంగస్థలం రామ్ చరణ్ గారికి ఎంత హిట్ ఇచ్చిందో చైతన్య గారికి తాండేల్ అనేది సూపర్ హిట్ గా నిలిచింది. ఈ February 14th అందరూ లవర్స్ తో వచ్చి చూసి ఇలా ఉంది మూవీ. బ్రేకప్ అయిన వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం 2 కర్చీఫ్లు తెచ్చుకోండి. నేనే సింగిల్ చింతగాని కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. బ్రేకప్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఏడుస్తారు ఈ మూవీ చూస్తే. నాగ చైతన్య గారి యాక్టింగ్ తో 100% ప్రూవ్ చేసుకున్నారు ఈ మూవీ. ఎక్కడ చాలా మంది అడుగుతున్నారు సాయి పల్లవి గారు ఏమైనా డామినేట్ చేశారా అని. ఇది డామినేట్ చేసే మూవీ కాదు, రియల్ లైఫ్ స్టోరీ. ఆ రియల్ లైఫ్ స్టోరీని తెరకెక్కించడంలో చంద్రమౌళి గారు సక్సెస్ అయ్యారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అలాగే సాంగ్స్ 100% సాటిస్ఫైడ్. మీరు పెట్టిన ప్రతి రూపాయికి ఈ సినిమా చూస్తే 100% ఫ్యామిలీ కూడా చూడొచ్చు. ఫ్యామిలీ సెంటిమెంట్స్ అండ్ లవర్ ఎమోషన్స్ సెంటిమెంట్ అన్ని ఉన్నాయి ఈ మూవీలో. అలాగే పాకిస్తాన్ ఇండియా మధ్య ఉన్న సెన్సిటివ్ ఇష్యూని కూడా చాలా బాగా తెరకెక్కించారని చెప్పొచ్చు. డెఫినెట్లీ ఇక్కడ కంటెంట్ ఉంది. ఇది ఒక మంచి కంటెంట్. ఈ రోజుల్లో ఇలాంటి ఒక స్టోరీని ఎవరు టచ్ చేయాలి. ఒక ఫిషర్ మ్యాన్ లవ్ స్టోరీని చూపించి అతను ఒక పాకిస్తాన్ లో ఇరుక్కుంటే ఫిషర్ మ్యాన్స్ ఆ సిచ్యువేషన్ మనకు వస్తే తెలుస్తుంది ఖచ్చితంగా. అలాంటి సిచ్యువేషన్ లో మనం ఉండకూడదనే కోరుకోవాలి. అండ్ ఆ టైంలో జరిగిన పాలిటిక్స్ ఏదైతే ఉందో, ఇప్పుడు చంద్రబాబు గారు 2019కి ముందు ఉన్నప్పుడు వీళ్ళు ఇరుక్కున్నారు. అయితే జగన్ గారు వచ్చిన తర్వాత రిలీజ్ అయ్యారు. బట్ సంతకాలు అనేవి చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే జరిగినాయి. ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది రుద్దుతున్నారు అనమాట పేటిఎం బ్యాచ్ జగన్ గారు వల్ల రిలీజ్ చేశారు. జగన్ గారు అలా ఏం లేదండి. చంద్రబాబు గారు హయాంలో ఉన్నప్పుడు ఆయన ఫిషరీ డిపార్ట్మెంట్ మినిస్టర్ ఎవరు ఉన్నారో ఆయన వెళ్ళి సెంట్రల్ లాగా వెళ్ళి సంతకాలు పెట్టించి ఈయన తీసుకురావడం జరిగింది అనమాట. సో ఖచ్చితంగా ఇదంతా పాలిటిక్స్ పక్కన పెట్టేసేయండి. బట్ ఈ సినిమాలో కొంచెం ట్రై చేశారు అలా చూపించడానికి, అటు ఇటుగా బ్యాలెన్స్ చేశారనమాట. ఏదో ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఉన్నట్టు పాలిటిక్స్ అయితే ఎక్కువ ఇన్వాల్వ్ చేయలేదు సినిమాలో. చిన్న వెలితి అది సినిమాతో తీరుతుందా? డెఫినెట్లీ ఇదేం అన్ సీజన్ కాదు, వాళ్ళేం హాలిడే రిలీజ్ కాదు. ఈ రోజు డే 1తో మొదలు పెడుతున్నాడు. ఎవరెవరైతే ట్రావెల్స్ చేసే ఒక బ్యాచ్ ఉన్నారనమాట, టైర్ 2 అనో టైర్ 1 అనో ఆ లెక్కలు మాట్లాడి చెప్తారు. అవన్నీ నాగ చైతన్య గారికి వర్తించవు ఖచ్చితంగా. సో డే 1 నుంచే ఓచుకోక మొదలు పెడుతున్నాడు ఖచ్చితంగా. ఈ రీసెంట్ గా ఏదో దసరా ఉందంటారు, విజయ్ దేవరకొండ పేరు చెప్తారు, ఏదో చెప్తారు, కానీ అవన్నింటినీ కూడా గాల్లో ఎగరేసి కొడుతున్నట్టు అనమాట. బాక్స్ ఆఫీస్ కి నాగ చైతన్య గారికి ఒక మంచి రిలీఫ్ లభించింది. ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారికి టెంపర్ ఎట్లా కంబ్యాక్ వచ్చిందో, రామ్ చరణ్ గారికి ధృవాతో ఒక కంబ్యాక్ ఎలా వచ్చిందో, అట్లానే అల్లు అర్జున్ గారికి అలవైకుంఠపురంతో ఒక కంబ్యాక్ ఎలా వచ్చిందో, సో నాగ చైతన్య గారికి కూడా ఒక టైం వస్తుంది. ఒక ఫ్లాప్స్ అనే కామన్ ఏ హీరో కన్నా. ఇక నుంచి జాగ్రత్త పడుతూ ఆ లెగసీని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే నాగ చైతన్య గారికి ఇది స్ట్రాంగ్ కంబ్యాక్ మూవీ. సో ఖచ్చితంగా నాగ చైతన్య గారి స్క్రీన్ ప్రెజెన్స్ కోసం 100 మార్క్స్ ఇచ్చేయచ్చు సినిమాకి. మాత్రం బ్లాక్ బస్టర్ మూవీని ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అన్నమాట. చాలా బాగుంది. ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే యాక్ట్ చేశారో వాళ్ళందరూ యాస కూడా ఇంకా అంటే ఫస్ట్ 10 నిమిషాలు స్లోగా అనిపిస్తుంది, కానీ తర్వాత నడిచే 2.5 గంటల సినిమా కూడా మనకి నిజంగా శ్రీకాకుళం అనిపిస్తుంది అన్నమాట. ఎక్కడ బోరు కొట్టకుండా చాలా రియాలిటీగా తీశారు. ఆ సినిమాటిక్గా కాకుండా రియాలిటీగా ఉన్నట్టు సినిమా. అలాగే ఓవరాల్ గా అయితే 5కి 4 ఇస్తారని అంత బాగుంది. అంటే నాగ చైతన్యకి కెరియర్ బెస్ట్ ఇచ్చాడు అనమాట. యాక్టింగ్ కానీ కంటెంట్ కానీ చాలా అంటే చాలా బాగుంది. అలాగే ఆ సినిమాలో కొన్ని సీన్స్ ఉంటాయి. సెకండ్ హాఫ్ లో జైల్లో జరిగే కౌంటర్ ఇవ్వడం నిజంగా సినిమా కోసం అలాగే పెట్టారా లేదంటే రియల్ గా అలా కూడా తెలియదు, కానీ ఆ సీన్స్ అయితే నిజంగా గూస్ బంప్స్ అని వెళ్ళిన కానీ మన వాళ్ళు కౌంటర్ ఇవ్వడం, ఆ ఫైట్ అనేది ఉంటుంది. పుట్టోటి ఆగస్టు 15కి ఒక జెండా ఎగరేసే సీను అదైతే నిజంగా చాలా బాగుంటుంది అనమాట. అలాగే ఎంట్రన్స్ సీన్ కూడా చాలా బాగుంది సినిమాలో. ఎంట్రన్స్ సీన్, ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ ఆ జెండా పట్టే సీన్ అయితే మాత్రం నిజంగా గూస్ బంప్స్. నాగ చైతన్య చాలా గ్యాప్ తీసుకుని వచ్చాడు కాబట్టి సినిమా అయితే బ్లాక్ బస్టర్ మూవీ అని చాలా బాగుంది. అటు కంటెంట్ పరంగా ఇటు నాగ చైతన్య యాక్టింగ్ పరంగా కూడా. సో ఓవరాల్ గా ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు ఆ సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ. పక్కా 150 కోట్లు కలిసే సినిమా అనేది. ఎవరు డామినేషన్ లేదన్న. ముఖ్యంగా కథ జరుగుతుంటది. ఆయన జైల్లో ఎంత అయితే కూజమ్స్ రప్పిస్తాడో బయట సాయిపాల్ కూడా అంతే చేస్తాడు. కథలో కూడా ఆవిడ జనం బయట వీళ్ళ ఫ్యామిలీస్ కోసం సాయిపాల్ కష్టపడితే వాళ్ళ జాలర్ల కోసం నాగ చైతన్య కష్టపడతాడు. సో అలాగే ఇద్దరిని సమన్వయం చేసి అవన్నీ డామినేషన్ లేదు. ముఖ్యంగా సినిమాని అంతా డామినేషన్ చెప్పుకోవాలనుకుంటే చేసిన మ్యూజిక్ అనమాట. సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ నిజంగా ఎరగ తీసేసాడు. చెప్తున్నాను కదా, బాలయ్యకి తమన్ బ్యాక్గ్రౌండ్ అయితే జైలర్ కి మన పక్కోడు అయితే మాత్రం
మన ఏ లవ్ స్టోరీకి అయినా సరే బీజిఎం దేవశ్రీ ప్రసాద్ అంత బాగా కొట్టాడు. ఎమోషన్ సీన్స్ లో కావచ్చు, ఆ ఎమోషన్ లవ్ సీన్స్ లో కావచ్చు, ఆ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఓవరాల్ గా బీజిఎం అండ్ కంటెంట్ స్క్రీన్ ప్లే సూపర్ అనమాట. చంద్రమోహన్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆ రాసుకున్న స్క్రీన్ ప్లే అయితే మాత్రం నిజంగా మైమర్పిస్తుంది. సో ఓవరాల్ గా ఎక్కడ బోర్ కొట్టదండి, ఫ్యామిలీస్ కానీ లవర్స్ కానీ ద బ్లాక్ బస్టర్ మూవీ అనమాట. థ్యాంక్ యూ.